హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తేదీని ఖరారు చేసింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ మూడో విడత డబ్బులను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. అయితే ఈ డబ్బులు అనేది మనకు ఏ తేదీన విడుదల చేస్తారు, అలాగే ఎవరెవరికి డబ్బులు వస్తాయి, ఎవరెవరికి రావు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం. సో ఎవరెవరికి రావు అని ఎందుకన్నానంటే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో పలు కొత్త రూల్స్ని అయితే ప్రకటించారండి. సో పలు కొత్త రూల్స్తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి అర్హతలన్నింటినీ కూడా ఖచ్చితంగా వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేసి ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్లో పేరు వస్తుందో వారికి మాత్రమే డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు కొన్ని కొత్త రూల్స్ని కూడా ప్రవేశపెట్టారు. సో ఈ కొత్త రూల్స్ ప్రకారం ఎవరికైతే అర్హత వస్తుందో వారు మాత్రమే ఈ స్కీమ్కి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి. అంటే ఈ పథకానికి సంబంధించి మనకు ఎప్పటి నుంచి డబ్బులు వస్తాయి, ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కనుక మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేస్తే డైరెక్ట్గా మీకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే నేరుగా అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా మనకు అమలు చేస్తున్నటువంటి పథకాలలో అన్నదాత సుఖీభవ పథకం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన పథకం. ఈ పథకం ద్వారా అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి ఒక ఏడాదిలో 20,000 రూపాయలు అయితే ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మనకు కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకు 2025 సంవత్సరం సంబంధించినటువంటి ఏదైతే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు ఉన్నాయో, సో ఆ డబ్బులు వచ్చేసి మనకు 2 విడతల డబ్బులు అయితే గత ఏడాది మనకు పడిపోయాయి. సో నవంబర్లో ఒక అమౌంట్ పడింది, తర్వాత దానికి ముందు జూన్ జూలై మాసాల్లో అయితే మనకు ఒక అమౌంట్ అయితే పడింది అనమాట. సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే నవంబర్ ఎండింగ్ అంతా కూడా అయితే మనకు ఈ 2 విడతల డబ్బులు పడ్డాయి. మనకు క్రిస్మస్కి కూడా 3వ విడత అన్నారు, కానీ క్రిస్మస్కి కూడా మనకైతే వేయలేదన్నమాట. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంక్రాంతి కానుకను ప్రకటిస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారనమాట. సో ఎవరైతే రైతులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి రైతులందరికీ కూడా ఒక్కొక్కరికి 6,000 రూపాయల చొప్పున గత 2 విడతలు అయితే డబ్బులు వచ్చాయి. అంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు 2,000 రూపాయలు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 4,000 రూపాయలు. ఈ తడవైతే మనకు 6,000 రూపాయలు అయితే వస్తాయి. గతంలో మనకు 7,000 రూపాయల లెక్కన 7,000 రూపాయల లెక్కన 2 విడతల డబ్బులు అయితే ఆల్రెడీ క్రియేట్ అయిపోయి 14,000. ఇక చివరి విడత అయినటువంటి 3వ విడతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు. ఫైనల్గా మనకు వచ్చేసి నేరుగా ఏదైతే మనకు అన్నదాత సుఖీభవ 3వ విడత ఉందో ఆ డబ్బులు 6,000 రూపాయలు అయితే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వేయబోతున్నాయి. అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చేసి సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫిక్స్ అయిపోయింది. అయితే సంక్రాంతి కానుకగా ఎప్పటి నుంచి ఖాతాలోకి వస్తాయి అంటే, సో ఈ పథకానికి సంబంధించి మనకు రేపటి రోజున ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకు ఏ విధంగా ఏ అర్హత ప్రమాణాలను అనుకూలంగా తీసుకుని ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తున్నారు అన్న విషయాన్ని కనుక మనం వచ్చినట్లయితే, సో ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అన్నదాత సుఖీభవ స్కీమ్కి సంబంధించి ఈకేవైసీ అయితే పూర్తి చేసుకుని ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఈకేవైసీ అంటే ఏం లేదు, అన్నదాత సుఖీభవ పథకం ఏదైతే ఉందో ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మనకు పడాలి అంటే ఖచ్చితంగా ఒక్కొక్క రైతు వెబ్ లర్నింగ్ అనేది పూర్తి చేసుకో ఉండాలి. వెబ్ లర్నింగ్ అంటే ఏం లేదండి, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి డైరెక్ట్గా ఏదైతే మనకు పట్టాదారు పాస్బుక్ ఉందో అది లింక్ చేసుకోవడం, దాన్ని వెబ్ లర్నింగ్ అంటారు. దాన్ని విఆర్ఓ గారు అయితే చేస్తారనమాట. మీ యొక్క సచివాలయంలో ఉన్న విఆర్ఓ గారు చేస్తారు, దాన్ని చేయించుకోండి. ఇక రెండో పాయింట్ వచ్చేసి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ వల్ల నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. సో గత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత విడుదల చేసినప్పుడు చాలా మందికి ఈ డబ్బులు అయితే క్రెడిట్ కాలేదు. సో ఎందుకు కాలేదంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మిస్ అయిపోయింది అనమాట. ఇక మనకు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం వీటితో పాటు కుటుంబంలో ఎక్కడి నుంచి ఒకరికే ఇస్తాము. సో కుటుంబంలో గతంలో మనకు తండ్రి కొడుకులున్నా, భార్యాభర్తలున్న భూమి ఉన్నా, సో రైతులు
ఒకరికంటే ఎక్కువ మంది రైతులున్నా సరే గతంలో డబ్బులు పడేటివి. కానీ ఇప్పుడు ఈ 2026 సంవత్సరంలో విడుదల చేయబోతున్నటువంటి అమౌంట్స్ విషయంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయండి. ఎందుకనంటే గడిచినటువంటి సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఒక్కొక్క రైతుకి 44,000 రూపాయల వరకు 2019 నుంచి అయితే ఇచ్చింది. మొత్తం 22 విడతల్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క 22 విడతల్లో కలిపి 44,000 రూపాయలు ఇచ్చింది కదా! అయితే చాలా మంది అనర్హులు ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం భావించి వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎవరెవరిని తొలగిస్తుంది? ఎందుకు తొలగిస్తుందంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారం ఒక్కొక్క రైతుకి కేవలం 5 ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఉంటేనే మనకు ఈ యొక్క డబ్బులైతే వస్తాయి. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నదనుకోండి మనకు డబ్బులతో రావన్నమాట. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో చాలామంది 5 ఎకరాల కంటే పైనున్న వారున్నారు. సో 5 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏం జరుగుతుందంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలతో కలిపి ఒక్కొక్క రైతుకి 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే వారిని ఈ పథకం నుంచి తొలగించాలనేసి డిసైడ్ చేసింది. సో కొంతమంది ఏం చేస్తారంటే ఈ బెనిఫిట్ కోసం 10 ఎకరాలు ఉండే వాళ్ళు కూడా భార్యాభర్త ఇద్దరు చెరో 5 ఎకరాలు అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని ల్యాండ్ అనేది వాళ్ళ పేర్ల మీద పీఎం కిసాన్ పొందుతున్నారు. అలాగే అన్నదాత సుఖీభావ పొందుతున్నారు. సో కుటుంబంలో అంటే ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి ఒక యూనిట్‌గా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక్కొక్క రైతుకి ఖచ్చితంగా 5 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. సో రాష్ట్ర ప్రభుత్వం అయితే 10 ఎకరాల వరకు ఛాన్స్ ఇచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం 5 ఎకరాలతోనే లిమిట్ అనేది ఆపింది. కానీ ప్రభుత్వాన్ని మోసం చేసి ఈ విధంగా 15 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా కుటుంబంలో ఇద్దరు ముగ్గురు రైతులు అనేది తయారైపోయేసి వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్స్‌ని అయితే యూజ్ చేసుకుంటున్నారంట. సో అందుకనేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇప్పుడు మొత్తం స్క్రాప్ అంతా తీసేద్దామని చెప్పేసి ప్లాన్ చేసి అనర్హులందరిని తొలగించే కార్యక్రమం అయితే పెట్టుకున్నారు. సో ఇప్పుడు అనర్హులు వచ్చేసి మనకు ఎవరెవరు అనర్హులు, ఎవరెవరు అర్హులు అనే విషయానికి వస్తే కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కౌలు రైతులకి ప్లస్ సొంత భూమి కలిగిన వారికి కూడా అయితే వస్తుంది. అంటే మీకు 5 ఎకరాల పైన 10 ఎకరాల లోపల మొత్తంగా టోటల్‌గా మీకు 1 ఎకరా పొలం నుంచి 10 ఎకరాల లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖచ్చితంగా ఇస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం 10 సెంట్ల నుంచి గుర్తుపెట్టుకోవాలి 10 సెంట్ల నుంచి నేరుగా 5 ఎకరాల లోపల ఎంతమందికైతే ల్యాండ్ ఉంటుందో అంతమందికి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది. అయితే ఈ కేంద్ర ప్రభుత్వం 5 ఎకరాల కంటే పైనున్న వారికి ఇవ్వదు. ప్లస్ కౌలు రైతులకు కూడా ఇవ్వదు. ఇవి 2 అయితే పాయింట్ నోటీస్ చేసుకోవాలి మీరు. సో ఈ 2 పాయింట్లు నోట్ చేసుకోండి. సో కౌలు రైతులకైతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు కాబట్టి ఎవరైతే కౌలు రైతులు ఉంటారో 5 ఎకరాలు లేదా 10 ఎకరాల లోపల చేసేవాళ్ళు, సాగు చేసేటువంటి వారు వారికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 4,000 రూపాయలు అయితే వస్తాయి. సో లాస్ట్ ఫైనల్ విడత కింద. సో కేంద్ర ప్రభుత్వంకి సంబంధించి డబ్బులు అయితే రావన్నమాట. సొంత భూమి కలిగి 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 4,000 ఇస్తుంది. టోటల్‌గా 6,000 రూపాయల వరకు బెనిఫిట్ అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజున ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసి అనంతరం 2 డేస్ అయితే మనకు ఛాన్స్ ఇవ్వబోతున్నారండి. ఈ 2 డేస్ దేనికంటే ఏమన్నా అభ్యంతరాలు ఉంటే వాటిని క్లియర్ చేసుకొని పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే పొందడం కోసం ఈ 2 డేస్ అనేది మనకు గ్యాప్ అయితే ఇచ్చారు. ఈ 2 డేస్‌లో మీరు గనక మీరు యొక్క ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకుంటే ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే చెప్తాను చూడండి. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కంటే రైతులు ఎక్కువ మంది ఉండరు. ఒకరికంటే ఎక్కువ ఉంటే స్కీమ్ వర్తించదు. ఏ స్కీమ్ మీద వర్తించదు. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. మీకు అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఒకరికంటే ఎక్కువ మంది మీ యొక్క రేషన్ కార్డులో ఒకవేళ ఉన్నా మీరు అప్లై చేయొద్దు. ఒకవేళ ఉంటే మాత్రం మీకు స్కీమ్ అయితే రాదనమాట. సో ఒకవేళ అన్నదమ్ముళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరూ విడిపోయి కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకుంటారనుకోండి, అట్లాంటి వాళ్ళకైతే వస్తుంది. టెన్షన్ పడాల్సిన పని లేదు. సో మేము మా అమ్మోళ్ళ కార్డులోనే ఉన్నాము. ఇంకా మా తమ్ముడు నేను ఇద్దరం వేరువేరుగా మ్యారేజ్ అయిపోయింది. నా మీద 5 ఎకరాలు ఉంది, మా తమ్ముడు మీద 5 ఎకరాలు ఉంది. సో మేమందరం ఒకే కార్డులో ఉన్నామంటే సో దానికైతే మీకు క్లారిఫికేషన్ అయితే తీసుకుంటారు. అప్పుడే మీకు స్కీమ్ డబ్బులు వస్తాయి. లేదంటే మీకు ఆ పేర్లు అయితే తొలగించడం అయితే మ్యాక్సిమం అయితే జరగదన్నమాట. ఎందుకంటే మీరు వేరే వేరే ఫ్యామిలీస్ కాబట్టి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఉమ్మడి కుటుంబంలోనే ఉంటారన్నమాట. సో అటువంటి వరకు అయితే ప్రాబ్లం అయితే ఉంటుంది. ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అర్హులను అయితే గుర్తించి త్వరలో డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. సంక్రాంతి కానుకగా అందరి ఖాతాలకు డబ్బులు అయితే వస్తాయి. ముఖ్యంగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంక్రాంతి కంటే ముందే డబ్బులను కనుక ఇస్తే సంక్రాంతి సంబరాలను అయితే వాళ్ళు పంటలో పెట్టుబడి రూపంలో చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ అంశం పైన పరిశీలించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు రేపటి నుంచి అర్హుల లిస్ట్ అయితే విడుదల చేసి అనంతరం అర్హుల ఖాతాలలోకి ఒక్కొక్కరి ఖాతాలలోకి నేరుగా 6,000 రూపాయల చొప్పున కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులతో విడుదల చేయబోతున్నాయి. ఈ యొక్క అప్డేట్స్కి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వీడియోకి ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.